ఫ్రెండ్స్, దివ్య వంటలకి స్వాగతం. ఇప్పుడు మీ ఇంట్లో సాంబార్ లేదంటే మసాలా దోశ తరం, మీ ఇంట్లో సాంబార్ లేదంటే చట్నీ లేదంటే ఇది ఈజీ ఉంటుంది. మీరు తినేకి కూడా చిన్న బిడ్డలంతా ఇష్టం పడతారు. చూడండి, ఇలా చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వంటలకి దిగుదాం. ఇప్పుడు ఫస్ట్ పెన్ ముడుకొచ్చిందల్లా దోశ వేస్తాం. హైలో పెట్టుకుండా చాలా ఉడికితే స్లోలో పెట్టుకోవచ్చు. పెద్ద దోశ వేస్తున్నా చూడండి. అయినాక నూనె వేసుకోండి. చుట్టూ నూనె వేసుకొని మళ్ళీ సెంటర్లో కొంచెం నూనె వేసుకోండి. బాగా ఉడకాల కదా. దానికే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. మీకు రుచికి తగ్గట్టు ఉప్పు మీరు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండా. నాకు ఎంత కావాలో నేను అంత వేసుకుంటా అన్నా. కారం దాసి తినేలే కాబట్టి కారం కడిమే వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత అది కొంచెం ఉడకల్లా 5 minutes ఉడికేకిడండా. ఉడికి లైట్గా ఇదంతా నిదానంగా తీసుకుందాం. ఇప్పుడు నిదానంగా మేము తీసుకుందాం. నిదానంగా తీసుకుందాం, లేదంటే పిక్కిపోతే బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా ఇలా రాకుండా ఉంటే ఇది ఒక ట్రిక్. అయ్యో, ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్గా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే ఎంత బాగుందో మీరు ఇలా చేసుకోండి. ఇది ఇలాగా మసాలా దోస చేసుకోండి. ఆప్షన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, అది కొంచెం పిక్కిపోయా, దానికి ఎంత బాగా వచ్చిందో. ఎంత బాగా వచ్చిందో చూడండి. వావ్, సూపర్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.